విశాఖ పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. 6 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది? సంతోష్, గత రాత్రి అర్ధరాత్రి సమయంలో విశాఖలోని పూర్ణ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్ణ మార్కెట్ లోని ఏదైతే ఈ డెకరేషన్ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ విక్రయించే షాపులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ షాప్ లో పైన గోడౌన్ ఉంది. గోడౌన్ లో అర్ధరాత్రి సమయంలో ఒకసారి మంటలు చెలరేగాయి. అయితే అది ఫ్యాన్సీ ఐటమ్ అలాగే ఈ డెకరేషన్ ఐటమ్స్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకునే మంటలను ఉదయానికల్లా అదుపులోకి తెచ్చాయి. అయితే ప్రధానంగా చూస్తే కనుక నిన్న దివాళీ సందర్భంగా అందరూ టపాసులు కాల్చిన సమయంలో ఆ టపాసులు ఏమన్నా వెళ్ళి ఆ గోడౌన్ లో పడినాయా, లేదంటే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షాపు యజమానులు దివాళీ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం షాపు కట్టేసిన తర్వాత ఆ లోపల ఉన్న దీపరాజంల వల్ల ఏమైనా షాపు అగ్ని ప్రమాదం సంభవించిందా అనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే కనుక నిన్న అర్ధరాత్రి చోటు చేసిన ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున నష్టం వాటిందని చెప్పుకోవచ్చు. డెకరేషన్ ఐటమ్స్ కావడంతో విలువైన సామాన్లు కూడా ఉంటాయి. దాదాపుగా 40 లక్షల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తారు. ఏదైనప్పటికీ కూడా 6 ఫైర్ ఇంజిన్లు రంగంలో దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఉండడంతో కొంత పొగ మాత్రం దట్టంగా కమ్ముతుంది. దీంతో ఆ పొగను కూడా పూర్తిగా అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకా ఫైర్ ఇంజిన్లు ఆ మంటలను ఆ పొగను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వాణిజ్య సముదాయాలు అన్ని చుట్టుపక్కల మొత్తం ఇలాంటి షాపులు ఉండడంతో ఇటు మార్కెట్ లో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు కొంత ఆందోళన చెందారు. ఒకసారి ఉదయం నుంచి అగ్నికల్లో ఎగిసిపడడం అలాగే పొగ కూడా రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్తారు. అయితే మొత్తానికి ఫైర్ సిబ్బంది మాత్రం ఘటనా స్థలంలో త్వరితగతిన స్పందించడం అలాగే మంటలను అదుపు చేసి ఇప్పుడు పొగను కూడా పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొంత స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదానికి దివాళీ సామాన్ల వల్ల కారణమా, లేదంటే ఒకవేళ షాప్ లో వేరే కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా, అలాగే ఇంకొక యాంగిల్ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా, ఇలా 3 కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ మంటలను అదుపులోకి వచ్చినప్పుడు కూడా పొగను అదుపు చేసే ప్రయత్నం అయితే